కమ్మగా రుచికరంగా చాలా హెల్దీగా ఉండే బొంబాయి రవ్వ రాగి పిండితోటి నేను ఇలా ఉప్మా తయారు చేశానండి. ఈ ఉప్మా చాలా మంచిది, తిన్నా కూడా మనం చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం ఉప్మాని రెడీ చేసుకుందాము. ఎలా చేసుకోవాలో మీకు ఒకసారి చూపిస్తానండి. చేసుకుందాం ఇక. ఓకే, చాలా బాగుంటుంది. ఇప్పుడు రెడీ చేసుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు కృష్ణమ్మ లాక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఉప్మా రవ్వ రాగి పిండితో ఉప్మా చేసుకుందాము. ఇప్పుడు రెడీ చేసుకుందామండి. స్టవ్ వెలిగించుకుందాము. స్టవ్ మీద కళాయి పెట్టేసుకుందాం. ఇప్పుడు కళాయి వేడెక్కిందండి. ఆయిల్ వేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి. దీనిలో కొంచెం జీడిపప్పు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు సరిపోద్దండి. ఇప్పుడు జీడిపప్పు తీసేసుకుందాం. ఇప్పుడు అదే నూనెలో ఎండుమిర్చి, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిపప్పు, ఆవాలు ఇప్పుడు సిమ్లో పెట్టుకున్నాం. పొయ్యి కొంచెం అవి ఫ్రై అవ్వాలి కదా. ఒక చిన్నది ఆనియన్స్ తరిగి పెట్టుకున్నానండి, వేసేసాను. వెంటనే కరివేపాకు, పచ్చిమిర్చి ఒక 4. ఇప్పుడు ఇవి ఫ్రై చేస్తున్నాం. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నామండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేగిపోయినాయి కదా. దీంట్లో టమాటా కట్ చేసి పెట్టుకున్నాను, ఒక టమాటా అది వేసుకున్నాం. ఇక టమాటాను కూడా మంచిగా ఉడికేలాగా దీనిలో కొంచెం కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు టమాటా కూడా ఇలా మెత్తగా ఫ్రై అయిందండి. ఇప్పుడు దీనిలో మనం ఒక చిన్న గ్లాసు తీసుకుని దాంట్లో నేను బొంబాయి రవ్వ కొలిచి పెట్టుకున్నాను. అది ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం. పొయ్యి సిమ్లో పెట్టేసి కొంచెం దీన్ని ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు అదే కప్పుతోటి మళ్ళీ రాగి పిండి వేసాను. ఇప్పుడు ఇది కూడా ఇలా ఫ్రై చేద్దాం, 2 కలిపేసి. చూసారా, 2 అలాగా కొంచెం డ్రై అవ్వాలండి. ఇప్పుడు మొత్తం అట్లా ఫ్రై అయిపోయింది మంచిగా. ఇప్పుడు దీనిలో వాటర్ పోసేసుకుందాం. ఏ కప్పుతో అయితే మనం రవ్వ పిండి కొలుసుకున్నామో దాంతోనే మళ్ళీ వాటర్ 4 పోసుకోవాలండి, 1కి 2. ఇప్పుడు పోసేసాక కలపెట్టేసుకుందాం. కొంచెం ఇలా కలపెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలండి. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఇందాక వేసాను కదా, అది సరిపోయింది. ఇలా తర్వాత ఉప్పు కలవదు మళ్ళీ. ఇప్పుడు కొంచెంసేపు సిమ్లో పెట్టి కుక్ చేసుకుందాం. దీన్ని కొద్దిగా సిమ్లో పెట్టానండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. 10 నిమిషాలు సన్న చెగలో మూత పెట్టేసేద్దాం. ఓకే అండి, ఇప్పుడు చూసుకున్నాం మనం. చాలా పర్ఫెక్ట్గా చక్కగా ఇట్లా ఉడికిపోయింది చూడండి. సిమ్లో పెట్టాం కదా, అడుగంటకుండా చక్కగా ఉడికిందండి. ఇప్పుడు దీంట్లో మనం పల్లీలు నేను ఏం చేసి పొట్టు తీసి పెట్టుకున్నానండి. ఇది చాలా బాగుంటాయి ఇలా వేసుకుంటే దీంట్లో. ఇప్పుడు జీడిపప్పులు ఫ్రై చేసుకున్నాం కదా ఇందాక ముందు, ఆ జీడిపప్పు, కొంచెం కొత్తిమీర, ఇది నెయ్యి అండి. కొంచెం నెయ్యి వేసాను నేను ఉడికిన తర్వాత.
ఇప్పుడు తిప్పుకున్నాం. ఇంతేనండి. ఇక ఇవి ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ, రాగి పిండితో ఉప్మా రెడీ అయింది కదా. అసలు గుమ్మగుమ్మ వాసన వస్తుందండి. నెయ్యి వేయగానే కమ్మట వాసన వస్తుందన్నమాట. ఆ నెయ్యి తగిలేదలికి దాంట్లో. ఇప్పుడు దీంట్లో కొబ్బరి వేసుకుని చట్నీ వేసుకుని తింటే ఉంటుందండి. కారపొడి నేను మొన్న మన ఛానల్లో పెట్టాను కదా కొబ్బరి పొడి, అది కూడా వేసుకోవచ్చండి దీంట్లో. ఆ పొడి కానీ మామూలు కారపొడి కానీ మన ఇంట్లో ఏదైనా చట్నీ వండా వేసుకోవచ్చు. మామూలుగా మామూలు కొబ్బరి చట్నీ మనం ఇంట్లో చేసుకునే చట్నీ వేసుకోవచ్చండి. ఓకే, ఈ విధంగా చేసుకోండి. ఇంతేనండి. ఇంకా అయిపోయింది. పొయ్యి ఆఫ్ చేసుకుందాం. ఇక ఓన్లీ చిమ్ములో మగ్గిపోయింది అనమాట. ఇక చక్కగా ఉండలు కట్టకుండా చూడండి ఎంత బాగా వచ్చేసింది. అలాగా ఎలా వచ్చేసింది. మీకు కావాలంటే ఇంకొంచెం జావుగా తినేవాళ్ళు వేసి చేసుకోవచ్చు. కొద్దిగా గట్టిగా అనుకుంటే కొంచెం వాటర్ తగ్గించుకుంటే ఇంకా గట్టిగా వస్తుంది. కానీ ఈ విధంగా ఉంటేనే బాగుంటుందండి మనకు తినడానికి. ఓకేనండి, పొయ్యి ఆఫ్ చేసుకుందాం. ఇక రెడీ అయిపోయింది ఉప్మా. తినేసేద్దాం. ఇక ఓకే అండి, ఇప్పుడు తినేసేద్దాం. ఇదిగో నేనైతే తినడానికి రెడీ చేసేసుకున్నాను. కొంచెం చట్నీ వేసుకుందాం. దీనిలో కొబ్బరి చట్నీ చేసుకున్నానండి. దీంట్లోకి అసలు కమ్మగా ఉందండి పెళ్ళి. రోజైనా ఈ ఉప్మా చేసి తినచ్చు మనం, కానీ అప్పుడప్పుడు చేసుకోండి ఈ విధంగా. అసలు చాలా టేస్టీగా ఉందండి. పల్లీలు కావచ్చు, ఇవన్నీ హెల్దీ కదా, రాగి పిండి అన్నీను. ఓకేనండి, ఈ ఉప్మాని మనం దోశలు వేసేసుకుని దోశల మీద కూడా ఇలా చక్కగా కొంచెం వేసుకుని అలా సరి చేసి దోశ కాల్చుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. నేను అవి కూడా చేసుకుంటుంటాను. దోశల మీద కూడా వేసుకుంటాను. ఇప్పుడు ఆల్రెడీ చేసా కూడా, పాప వాళ్ళు అందరు తిన్నారు. అలాగా ఇలా చేసుకుని తినండి. అసలు చాలా కమ్మగా ఉందండి. చాలా బాగుంది. అదిరిందయ్యా నేను. అలా ఉందన్నమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే మొత్తంగా తినేసేస్తున్నాను. ఇక చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. వాసన, నెయ్యి వాసన అన్నీ చాలా బాగున్నాయి.